వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నయ్య వ్లాగ్స్ అండి. ఈరోజైతే మన ఛానల్లో చాలా అద్భుతమైన చరిత్ర కలిగిన పురాతన ఆలయాన్ని అయితే నేను మీకు చూపించబోతున్నాను. ఈ ఆలయాన్ని కనుక మీరు చూసారంటే, ఈ ఆలయం గురించి కనుక మీరు తెలుసుకున్నారంటే, ఇంతటి అద్భుతమైన ఆలయాన్ని మేము మిస్ చేశామా అని ఫీల్ అవుతారు. అదేనండి నారాయణవనం. పుత్తూరుకి అతి చేరువలో అంటే 5 కిలోమీటర్ల దూరంలోనే మనకు ఈ ఆలయం అయితే ఉంటుందండి. తిరుపతి నుంచి 40 కిలోమీటర్ల దూరము, అలాగే పుత్తూరు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఈ పురాతన ఆలయం అయితే ఉంటుంది. ఈ ఆలయం యొక్క చరిత్రను కనుక మనం తెలుసుకున్నామంటే, నిజంగా ఇంతటి మహిమ కలిగినటువంటి ఆలయాన్ని, ఇంతటి అద్భుతమైన ఆలయాన్ని మనం మిస్ చేసుకున్నామని ఫీల్ అయ్యి తప్పకుండా తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయ దర్శనాన్ని చేసుకోకుండా అయితే మారనమాట. ఇదిగోండి, ఇదే మనం ఆలయానికి ఊర్లో నుంచి ఎంట్రన్స్ అయిన మెయిన్ వీధిలోనే ఉంటుందండి. ఖడ్గంతో దర్శనమిచ్చే వెంకటేశ్వర స్వామిగా ప్రఖ్యాతిగాంచినటువంటి ఆలయమే ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం అండి. ఇక్కడ ఉన్న స్వామివారు ఖడ్గంతో ఎందుకు మనకు వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తారు, అలాగే కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని పేరు రావడం వెనుక ఉన్నటువంటి చరిత్ర ఏంటో అంతా కూడా మనం ఈ చిన్న వీడియోలో క్లుప్తంగా అయితే తెలుసుకుందామండి. రండి, వచ్చేస్తున్నాం ఆలయం ఎదురుగా ఉన్నటువంటి గాలిగోపురం. ఇదిగోండి ఆలయం ముఖద్వారం. 7 అంతస్తుల భవనం, 7 అంతస్తులతో అత్యంత సుందర రమణీయమైన దృశ్యంగా అయితే మనకు కంటికి కనబడుతుందండి. చూసారా ఎంత అందంగా, ఎంతో ఆకర్షణీయంగా మనల్ని ఆహ్వానిస్తున్నట్టుగా ఉంటుంది కదండి. అదేంటో తెలుసా అండి, నారాయణవనంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి అద్భుతమైన ఆలయం అండి. ఇక్కడ నార్మల్గా మనము వెంకటేశ్వర స్వామిని అనేక రకాలుగా పూజిస్తూ ఉంటాం కదా. ఇక్కడ మనం కళ్యాణ వెంకటేశ్వర స్వామి రూపంలో అయితే మనం పూజిస్తాం. ఎందుకంటే పద్మావతీదేవి కళ్యాణం నివాసులతో జరిగినటువంటి ప్రదేశమే ఈ కళ్యాణం వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నటువంటి నారాయణవనం. సో ఈ చరిత్ర కనుక మనం తెలుసుకున్నామంటే, పూర్వం శ్రీనివాసుడు వేట చేసుకుంటూ ఈ నారాయణవన ప్రదేశానికైతే వచ్చారటండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఆకాశరాజు కుమార్తె అయినటువంటి పద్మావతీదేవిని ఈమె వనంలో విహరిస్తూ ఉండగా వెంకటేశ్వరుడు ఆమెని చూసి మోహించి ప్రేమించి ఆకాశరాజు దగ్గరికి వెళ్ళి తనని కళ్యాణం చేసుకుంటానని విన్నవించుకోవడం అయితే జరిగిందట. సో అప్పుడే అక్కడ ఈ ఊరిలో మనకు పద్మావతీదేవి శ్రీనివాసుల కళ్యాణం అయితే ఇక్కడ జరిగింది. సో ఇక్కడ వాళ్ళిద్దరి కళ్యాణం జరిగినట్టుగా మనకు ఆలయం లోపల మనకు స్వామివారి కళ్యాణానికి పసుపు నూరినటువంటి తిరగలి అవన్నీ కూడా, రోలు తిరగలి అవన్నీ కూడా మనకి ఈ ఆలయంలో కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో ఎవరికైనా కళ్యాణం జరగకుండా ఉండి కళ్యాణం ఆలస్యం అవుతూ ఉంది అనుకుంటే, అటువంటి వారు ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్న వెంటనే వారికి కళ్యాణం జరుగుతుందని, సంతానం లేని వారికి అయితే సంతానం కలుగుతుందని ఈ ఆలయం యొక్క ప్రసిద్ధి. ఆలయంలో ఉన్న మరొక ప్రత్యేకత ఏంటి అంటే, స్వామివారు ఇక్కడ వేటకి వచ్చినట్టుగా నిదర్శనంగా స్వామివారి విగ్రహమూర్తికి ముందర మనకు ఖడ్గం అయితే ఉంటుందండి. సో అదే మనకు స్వామివారు ఇక్కడ వేటకి వచ్చారు అని చెప్పడానికి నిదర్శనం అంట. సో తప్పకుండా ఆ ఖడ్గాన్ని అయితే దర్శించారు. తప్పకుండా తిరుమల యాత్రకి వచ్చిన ఖచ్చితంగా నారాయణవనంలో ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Please like, share, comment and subscribe my channel.